పురుషోత్తం నిజస్వరూపం బయటపెట్టిన నారాయణ కాళ్ళు పట్టుకుని మాధవ గాయత్రి పెళ్లి చేసిన తాయారు. ఇంతకు పురుషోత్తం నిజస్వరూపం ఏంటి, నారాయణ ఏం బయటపెట్టాడు, మరి తాయారు కాళ్ళు పట్టుకుని మాధవ ఇంకా గాయత్రి పెళ్లి చేయటం ఏంటి, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక గాయత్రి అయితే మాధవి ఇంటికి వచ్చి తాళి కట్టించుకోబోతూ ఉండగా తాయారు, పురుషోత్తం ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారు. అలా వచ్చేసిన తర్వాత ఇక ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ మాధవ గాయత్రి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక ఆ సన్నివేశం చూసి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది తాయారుకైతే. ఏమి, ఇందాకే కదే అంతలా చెప్పాను, నీకు అసలు ఏ మాత్రం కూడా మా గురించి ఆలోచన లేదు కదూ, అసలు అసలు నువ్వేమనుకుంటున్నావే, నీ మట్టుకు నీకు నువ్వు అనుకున్నది జరిగిపోతే చాలనుకున్నావు కదూ. అవునే, నాకు అర్థమవుతోంది, నువ్వు అదే అనుకున్నావు, అందుకేనే ఇలా చేశావు హుసై మొదలష్టపదాన అని చెప్పేసేసి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది తాయారైతే. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పనంటుంది గాయత్రి. అనేసరికి అరుస్తున్నానంటావేంటే, నువ్వు చేసేవన్నీ చేసి అని చెప్పేసేసి కోపంగా మాట్లాడుతూ ఉంటే, నేను ఇందాకే చెప్పానుగా నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు, వదిలేసేయని, నువ్వు చస్తే చావు అని కూడా చెప్పాను కదా అని అంటే నువ్వు చస్తే చావు అంటే నువ్వు వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటానని అర్థమా? రావే యువతలకి. ఏరా, నీకైనా జ్ఞానం లేదా? అది వచ్చేసింది సరే, గబా గబా పెళ్లి బట్టలు వేసుకుని తగుదురమ్మా అని రెడీ అయిపోయావా? నీ మొక్కానికి ప్రపంచంలో పిల్లనే ఎవడు ఇవ్వట్లేదు కదరా, అందుకోసమే కదా నా కూతురు అని కలపడుతున్నావు అని అంటే ఇక నారాయణకి కోపం వస్తుంది. ఏ తాయారు, ఏం మాట్లాడుతున్నావే? నా కొడుకు పిల్లనివ్వని వాళ్ళు ఎవరే? ఆడి మనసులో ఇదిగో నీ కూతురిని పెట్టుకొని ఆడు ఇబ్బంది పడుతూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నాడు, కానీ ఆడికి ఏం తక్కువే, ఇప్పటికి కూడా చేసుకుంటానని అనాలే కానీ చిటికేస్తే ఎంతమంది వచ్చి నుంచుంటారో తెలుసా నీకు అని అంటూ ఉంటే, అబ్బో అంతమంది నుంచునే అంతోటి సంబంధం మరి నా కూతురు వెనకాల ఎందుకు పడుతున్నట్టో అని చెప్పని అంటుంది. అదే కదే మా కర్మ, వాడు నీ కూతురు వెనక పట్టడం వల్లే నీకింత కొమ్ములు వచ్చేసినాయి అని చెప్పేసేసి అంటూ, ఒరేయ్ వదిలే అని చెప్పనంటే, లేదు నాన్న, ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నేను వదలను అని అంటాడు. ఏరా, నా కూతురిని పెళ్లి చేసుకోవటానికి నీకెంత ధైర్యం, వదలనని చెప్తున్నావు కదూ అని చెప్పి మాధవ్ చెంప మీద కొడుతుంది తాయారైతే. దాంతో ఒక్కసారిగా చక్రి ఇంకా కేశవ వీళ్ళంతా కూడా ముందుకు వస్తుంటే, ఆగండ్రా అని చెప్పి అందరినీ ఆపుతాడు. ఏంటత్తా, నన్ను కొడితే నీ కోపం చల్లారిపోతుందా? ఎవరి మీద అత్తా నీ కోపం? దేనికి నీకు మా మీద పగ? ఎందుకు నీకు మా మీద పంతం? చెప్పత్తా, ఆస్తి కోసమా అంటే, ఎవడికి కావాలరా మీ బోడ ఆస్తి అని చెప్పనంటుంది. మరి ఇంకేంటి, ఇంకా దేనికి నీకు మా మీద కోపం? చెప్పత్తా, చెప్పు అని చెప్పానంటే, బంగారం లాంటి మా వదిన్ని చంపేశాడు కదరా ఈ దుర్మార్గుడు అని చెప్పనంటుంది. మా అమ్మని, అంతే కదా, మా అమ్మని మా నాన్న చంపాడు అనేది నువ్వంటున్నమాట, కానీ అది నిజం కాదు అని చెప్పి నేనంటున్నమాట. ఏం జరిగింది అనేది ఆ పరమాత్ముడికి ఆయనకే తెలుసు, చనిపోయిన మా అమ్మకే తెలుసు అని చెప్పని అంటూ ఉంటే, ఇకప్పుడు ఏమే నీ పంతం అంతా అది చచ్చిపోయినందుక దాన్ని నేను చంపానా, అంతేగాని ఆస్తితో నీకే బాధ లేదా అని అంటాడు. అక్కర్లేదన్నయ్య, నాకు ఆస్తితో సంబంధం లేదు. మా వదిన, నా బంగారం లాంటి వదిన్ని నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకున్నావు కదరా సచ్చినోడా అని చెప్పని అంటుంది. ఏంటి, మీ వదిన్ని నేను పొట్టను పెట్టుకున్నానా అంటూ ఉంటే, మరి నువ్వేగా చంపి జైలుకి వెళ్ళి అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించొచ్చావు, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు అంటాడు పురుషోత్తం. ఒరేయ్ ఉత్తమ పురుషోత్తమా, నువ్వు నోరెప్పకుండా ఉంటే మంచిది. నోరిప్పావనుకో నేను ఇక్కడ మాట్లాడటం మొదలు పెడతా, అప్పుడు నువ్వేమవుతావో తెలుసా, నీ బతికేమవుద్దో తెలుసా అని చెప్పని అంటాడు. ఇక పురుషోత్తం సైలెంట్ అయిపోతాడు. ఏమయ్యా, సిగ్గు శరం రోషం పౌరుషం లేదా? ఓ పక్క తిడతా ఉంటే తిట్టించుకోవటానికి నోరు మూసుకుని ఉంచున్నావేంటి? ఆడన్నంత మాత్రం నువ్వు నోరు మూసుకుంటావా? అడుగు, ఎందుకు అసలు సైలెంట్గా ఉండాలో అడుగు అని చెప్పని అంటుంది. ఇక అప్పుడు చూడు, వాడిని రెచ్చగొట్టి నోరిప్పించి మాట్లాడిచ్చావనుకో ఏం జరుగుద్దో తెలుసా? నీ మొగుడు తల దించుకుని నా కాళ్ళు పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా తాయారు? సైలెంట్గా ఉండరా అదే అని చెప్పని అంటాడు. ఎందుకు ఉండాలి సైలెంట్గా? నా భర్తే తప్పు చేయలేదు, ఎందుకు ఉండాలి సైలెంట్గా అంటూ ఉండేసరికి, నీ మొగుడు తప్పు చేశాడా లేదా అనేది నీకు తెలీదు, కాబట్టి నువ్వు అనవసరంగా మాట్లాడకు, ప్రశాంతంగా వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ, గాయత్రి నువ్వు వెళ్ళవే,
ఆడు తాళి కడతాడు మా పెద్దోడు, కట్టించుకొని ఇక్కడే నువ్వు కోడలుగా కాపురం చేయాలి. ఇంకొక ఇంటికి నువ్వు కోడలు వైతే ఊరుకునేది లేదు, ఏం చేసుద్దో చూస్తా అని చెప్పని అంటాడు. ఏంటి, నా కళ్ళ ముందే నా కూతురిని అక్కడికి వెళ్ళి నుంచొని తాళి కట్టించుకోమని చెప్తా? నేను ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి? సరే అయితే వెళ్ళవే, వెళ్ళి కట్టించుకో చూద్దాం అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక గాయత్రి అయితే అడుగులు వేయబోతూ ఉంటే, చచ్చిపోతాను నేను చెప్తున్నా అని చెప్పి తాయారంటుంది. ఎన్నిసార్లు బెదిరిస్తావే నన్నిట్లా? చచ్చిపోవటమేగా నీకు కావాల్సింది, చెప్తానుండు అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న కొడవలి, కట్ చేసే కొడవలి ఉంటుంది కదా, అది తీసుకొని పీక్ పెట్టేసుకుంటుంది గాయత్రి. అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. గాయత్రి ఆగవే, గాయత్రి ఆగు అని చెప్పి మాధవ అంటూ ఉంటే, ఆగు బావా, నువ్వు రాకు, దీనికి అయితే దాని చావు కావాలి లేదా నా చావు కావాలి, ఈ పెళ్ళి మాత్రం వద్దు దానికి. అందుకే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగాలి అంటే అయితే అది చచ్చిపోవాలి, లేదు ఈ పెళ్ళి ఆగాలి అంటే నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోతాను బావా, నువ్వు లేకుండా నాకు ఈ జీవితం వద్దు బావా, వద్దుగాక వద్దు అని చెప్పని అంటూ ఉంటే, ఇక అప్పుడు మాధవ, జేంటత్త ఇది, దాన్ని ఎందుకు రెచ్చగొడతావు, దాని సంగతి తెలుసు కదా అంటూ ఉంటే, నేనేం రెచ్చగొట్టానురా, పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అన్నాను, వచ్చేయచ్చుగా ఇంటికి, ఎందుకు ఎక్కడ కూర్చొని డ్రామాలు ఆడుతుంది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే డ్రామాలా, ఎవరు ఆడుతున్నారే డ్రామాలు అని చెప్పని అంటాడు నారాయణ. మీరే ఆడుతున్నారు డ్రామాలు, ఏ కనబడట్లేదా? మా గాయత్రిని మీ వైపు తిప్పేసుకుని మీరు ఆడుతున్నారు డ్రామాలు అంటాడు ఇక పురుషోత్తమైతే. ఒరే నిన్ను మాట్లాడొద్దన్నా, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడటం మొదలు పెడతారా? తయారు కూర్చోవే, నీకు కొన్ని జీవిత సత్యాలు చెప్పాలి. ఆ జీవిత సత్యాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎవరు పురుషోత్తముడో ఎవరు ఉత్తమోత్తముడో నువ్వే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసేసి యూ బీ ద జడ్జ్, అప్పుడు మనం ఈ పెళ్లి గురించి మాట్లాడదాం. దా కూసో, ఎక్కడ కూసో అని చెప్పి కూర్చోబెట్టి, ఏం జరిగింది, మీ వదిన చచ్చిపోయింది అంతేనా అంటే, కాదురా నువ్వు చంపేశావు అంటుంది. నేను చంపటం నువ్వు చూసావా? చూడలేదు, కానీ మీ వదిన్ని ఎవరు చంపారో నేను చూశాను అంటాడు. ఎవరో చంపడం ఏంటి, నువ్వే కదా చంపావు, అందుకే కదా జైలుకి వెళ్ళావు అని చెప్పని అనేసరికి, నేను చంపలేదే, నేనే గనక మీ వదిన్ని చంపే పరిస్థితి వచ్చుంటే కథ వేరేగా ఉండేది. నా పెళ్ళాన్ని నేనెందుకు చంపుకుంటానే, అది ఉత్తమ ఇల్లాలు, బంగారు తల్లి, దేవతే అది, అలాంటి దేవతను చంపుకోవాలని చెప్పి ఎవడనుకుంటాడే అంటే, అదే మరి అంత మంచిదాన్ని నువ్వెందుకు చంపావో అర్థం కావట్లేదంటే, పదే పదే నువ్వు చంపావు అనగతాయారు. ఎందుకంటే మీ వదిన్ని చంపింది నేను కాదు, ఈ దుర్మార్గుడు అని చెప్పని అంటాడు. పురుషోత్తం వెంటనే నారాయణ అని చెప్పనంటే, ఏరా ఇందాక నుంచి నోరు మూసుకో అంటే నోరు మూసుకోకుండా మాట్లాడావు కదరా, ఇప్పుడు ఎందుకు నారాయణ అంటున్నావు? నేను చెప్పాగా నువ్వు నోరు తెరిస్తే నేను కూడా నోరు తెరుస్తానని అనగానే, ఏంటి తప్పు తీసుకొచ్చి నా మొగుడి మీదకి నెడుతున్నావు అంటుంది ఇక తాయారైతే. అనేసరికి, నీ మొగుడి మీదకి నెట్టట్లేదు, నీ మొగుడే తప్పు నా మీదకు నెట్టి నన్ను జైలుకి పంపించాడు. చచ్చిపోయి ఏ లోకానుందో బంగారు తల్లి ఒక్కటే అంది, ఆడపిల్ల ఉసురు మనకొద్దు, ఇదంతా చెప్పి దాన్ని బాధ పెట్టే బదులు నువ్వే జైలుకెళ్ళు, నేను చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను, నువ్వు ఏ మాత్రం బాధపడకుండా జైలుకెళ్ళు అని చెప్పి దాని చివరాఖరి శ్వాస వదిలేసిందే. అది నీకేం తెలిసే దాని గురించి, ఏం తెలుసు అని చెప్పని అంటూ ఉంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తయారైతే. నువ్వు చెప్పేది నిజమారా అని చెప్పానంటే, అవును నిజం, ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లోనే దాచుకున్న నిజం. ఈ దుర్మార్గుడు నీ వదిన దగ్గరికి వచ్చి తప్పుగా ప్రవర్తించాడు, దానికి ప్రతిఫలంగా అది వాడి చెంప పగలగొట్టింది. నన్నే కొడతావా అంటూ ఇంట్లో ఉన్న కొడవలి తీసి, ఇప్పుడు నీ కూతురు తీసిందే అదే తీసి నా భార్య పొట్టలో 2-3 ఘాట్లు పెట్టాడు. అది పేగుల్లో కంట వెళ్ళి తట్టుకోలేక నా భార్య చావు బతుకుల మధ్య గిల్ల 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 కొట్టుకుంటుంటే, నాకు దక్కని శరీరాన్ని తీసుకెళ్ళి ఆడికిస్తావా, ఆడెక్కువైపోయాడా నీకు అంటూ వీడు వికటాట్టహాసం చేస్తూ నా పెళ్ళాన్నన్న మాటలు ఇంకా నా చెవిలో రింగున మోగుతూనే ఉన్నాయి. ఈ దరిద్రుడు, ఈ అవకాశవాది, ఈ దుర్మార్గుడు నీకు భర్త అయిపోవటం వల్ల
నా చేతిలో బతికిపోయాడు, కానీ లేకపోతే ఈ పాటికాండి ముక్కలు కండలు చేసేసి వదిలేసేవాడిని. అప్పుడు ఆ మహాసాధ్వి చచ్చిపోతూ ఒకటే అంది, ఈ విషయం తాయారుకు చెప్పకండి, చెప్తే తాయారు తట్టుకోలేదు, దాని జీవితాంతం ఏడ్చుద్ది. కాబట్టి తప్పు వాడు చేయలేదన్నట్టుగా, వాడికి తప్పుకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మీరే జైలుకు వెళ్ళండి, మీరే జైలుకు వెళ్ళి మీరే ఆ శిక్ష ఏదో అనుభవించండి అని చెప్పి నన్ను పంపించింది. తను చనిపోయింది అని చెప్తూ ఉంటే పురుషోత్తం అయితే, అది నేను వెళ్తున్న తాయారు, తొందరగా రా నువ్వు అంటే, ఎక్కడికి రా, లేదు నువ్వు అని చెప్పి కాలర్ పట్టుకుని లాక్కొస్తుంది తాయారు. లాక్కొచ్చి, మా అన్న చెప్పిందంతా నిజమేనా అని అడుగుతుంది. అది కాదు తాయారు, ఆడేదో కావాలని చెప్తుంటే అంటే, మా అన్న చెప్పిందంతా నిజమేనా అని అంటుంది మళ్ళీ. అనేసరికి, అది కాదే తాయారు, అదంతా నిజమెందుకు అవుద్ది చెప్పు, అంతా ఒత్తనే అబద్ధం, చిచి అది నిజం కాదే అంటూ ఉంటే, మా అన్న చెప్పిందంతా నిజమేనా కాదో అని చెప్పని అంటుంది. అదే తాయారు, అది కాదే, నా మాటను ఒకసారి నేను చెప్పేది నువ్వు అని చెప్పని అంటూ ఏదో చెప్పబోతుంటే ఇటు నుంచి మాధవ, కేశవ, చక్రి ఇంకా కన్నా నలుగురు గుమిగూడిపోతారు. ఆడుకుంటారు ఆడితోటి అని చెప్పి తాయారైతే వచ్చి కూర్చుంటుంది. కూర్చునేసరికి ఇక నలుగురు కలిసి పురుషోత్తంని పిచ్చ కొట్టుడు కొడతారు. నారాయణ, అద్దిరా నా కొడుకులంటే, నేను చెప్పక ఇన్నాళ్ళు మీ అందరి నోర్లు లెగిసినాయి, ఇప్పుడు నిజం తెలిసిందిగా, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆడుకుంటారు మీతో, చూడరా ఇక అని చెప్పేసేసి అంటూ నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మహాలక్ష్మికి, గాయత్రికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. ఇక గాయత్రి వాళ్ళ నాన్నని కొట్టొద్దనే మాట కూడా మాట్లాడదు. తాయారు కూడా అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది తప్ప అస్సలు కొట్టొద్దు అని చెప్పని ఆపదు. ఇక పురుషోత్తముని పిచ్చ కొట్టుడు కొట్టిన తర్వాత పక్కన పడేసి, ఇంకొకసారి గాయత్రి జోలికి వచ్చిన, గాయత్రి విషయంలో తల దూర్చిన చంపేస్తాం జాగ్రత్త అని చెప్పని అంటూ ఉంటే తాయారు, గాయత్రి ఇటు రావే అని చెప్పి గబగబా తీసుకొచ్చి మాధవ్ దగ్గర నుంచోబెట్టి, తాళి కట్టరా, కటు అని చెప్పనంటే మాధవ్ అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటాడు నారాయణ. నా తల్లిని చంపిన వాడి కూతుర్ని నేను ఎలా పెళ్లి చేసుకున్నానా అని అంటాడు. చూడరా, నీ తల్లిని చంపింది వాళ్ళ నాన్న అని దానికి తెలీదు, ఇప్పటి వరకు మీకు తెలీదు. కాబట్టి ఆ విషయాలు వదిలేసి మీ కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టండి, అర్థమైందా? తాయారు, నువ్వేమంటావంటే, ముందు నేను చెయ్యాల్సిన పని ఒకటి ఉంది అన్నయ్య అని చెప్పి గబగబా వచ్చి నారాయణ కాళ్ళు పట్టుకుంటుంది. ఓసే, ఇదే అంటే నీకు సంబంధించిందే కాదు ఇది, నువ్వెందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నావు? అసలు నువ్వు ఇలా ఉండవు కదా, ఎందుకు చెప్పు, మనలో మనకి ఇవన్నీ ఏంటి తాయారు అంటూ ఉంటే, చాలా మాటలు అన్నాను అన్నయ్య, శాపనార్థాలు పెట్టేసి నీ కుటుంబాన్ని, నీ ఇంటిని మట్టిపాలు చేసేసాను అన్నయ్య, నన్ను క్షమించేయి, దయచేసి క్షమించు, నా కూతురిని పెళ్లి చేసుకోమని నీ కొడుకు చెప్పు అని చెప్పాను అంటూ ఉంటే, ఇక మాధవ, వద్దత్తా లేగు, నేను చేసుకుంటాను అని ఇక గాయత్రి మెళ్ళలో తాళి కడతాడు. కట్టిన తర్వాత అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. అప్పటికి తెల్లారిపోతుంది. ఇక ఊళ్ళో వాళ్ళంతా కూడా గాయత్రి కనిపించట్లేదంట అని చెప్పి అక్కడ వాళ్ళ నాయనమ్మ చేసిన హడావిడికి ఊరంతా గుప్పమంటుంది. ఇక అందరూ గాయత్రి కనిపించట్లేదు అనుకుంటూ నారాయణ ఇంటి ముందు గుమిగూడతారు. ఇక లోపల నుంచి మాధవ, గాయత్రి పెళ్లి చేసుకుని బయటకు వస్తారు. ఆ వెనకాలే నారాయణ ఇంకా పక్కనే తాయారు వస్తారు. ఏమే తాయారు, నీ కూతురికి ఆఖరికి మాధవకే ఇచ్చి పెళ్లి చేసేదానికి ఇంటి ముందు ఆ పందిరేంటి, పెళ్లి కొడుకోళ్ళు అక్కడ గొడవ ఏంటి అని చెప్పని అంటుంది ఒక అమ్మలక్క. నా కూతురు నా ఇష్టమే, ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేసుకుంటా, వీళ్ళు మాట్లాడేదేంటి అని చెప్పని అంటుంది. అంటూ, అన్నయ్య ఇవాళ రాత్రి ఇంటికాడ నిద్ర చేయించి రేపు పంపిస్తాను, మీరు సాయంత్రం ఇంటికాడికి వచ్చేయండి, ఆ కార్యక్రమాలన్నీ చూడాలి కదా, ఆ సచ్చినోడిని ఇంటి దగ్గర పడేయండి కాస్త, ఒరే చక్రి కారులో వేసుకొచ్చి ఇంటి గుమ్మంలో పడేసేలు అని చెప్పని అంటుంది. దాంతో ఇక పురుషోత్తంని లేపి కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తాడు చక్రి. ఇల్లంతా కూడా ఇక తోరణాలు కట్టేస్తారు, శుభ్రం చేసేస్తారు, ముగ్గులు వేసేస్తుంది మహాలక్ష్మి, అసలు పెళ్లికలు వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మి పెద్ద ముగ్గేసి చుట్టూ చూసుకుని ఇక నారాయణ దగ్గరికి వస్తుంది. ఎంత గొప్పోళ్ళు మీరు అని చెప్పని అంటుంది.
దేనికి? వాట్ ఫర్ అని చెప్పని అంటాడు. అనేసరికి ఏంటి వాట్ ఫర్? ఇంకొకళ్ళైతే అసలు అంత పెద్ద నేరం నెత్తిన వేసుకొని జైలుకు వెళ్తారా? ఎవరో చేసిన హత్యని నేను చేశాను అని చెప్పేసేసి ఒప్పుకుని ఇన్ని సంవత్సరాలుగా ఆ నిజాన్ని గుండెల్లో దాచుకుంటారా? కానీ మీరు మాత్రం చాలా గ్రేట్, నిజంగా చాలా గ్రేట్ అంటూ ఉంటే, వాట్ టాకింగ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కొత్తగా? ఐఎమ్ నాట్ గ్రేట్, ఐఎమ్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, అంతే, కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పని అంటాడు. ఇంగ్లీషు అంటాడు కన్నా లోపల నుంచి. ఒరేయ్ లిటిల్ ఫింగరు, జాగ్రత్త, నేను వచ్చానంటే ఈ పగిలిపోద్ది, ముందు అన్నీ సర్దు అని చెప్పని అంటూ ఉంటే, మాధవన్నయ్య లేడు, అసలు ఏం తెలియట్లేదు అంటే, ఉంటాడు మాధవన్నయ్య, ఇంకా గాయత్రిని పెళ్లి చేసుకుని కూడా మాధవన్నయ్య మీతోనే ఉంటాడు అని అంటే, ఏంటి కొంపతీసి గాయత్రి కూడా అన్నయ్యని బయటికి తీసుకెళ్ళిపోద్దా ఏంటి అని చెప్పానంటే, దాన్ని చెంత బరికించుకుని కొట్టను అని చెప్పానంటాడు నారాయణ. ఇక అన్న తర్వాత ఇల్లంతా కూడా సందడిగా చాలా నీట్గా రెడీ అయిపోతుంది. సాయంత్రం అందరూ కలిసి చక్కగా రెడీ అయి తాయారింటి దగ్గరికి వెళ్తారు. అక్కడ పంతులు గారు ముహూర్తం చూసి ఎన్ని గంటలకో చెప్తారు. దాంతో ఇక అందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. భోజనాలు అయిపోతాయి, అందరూ అక్కడే భోజనం చేస్తారు. తాయారు అందరికీ కొసరి వడ్డిస్తుంది. ఇక అదంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది నారాయణకి. ఏ ఇంటి దగ్గర అయితే కూర్చున్న చోట నుంచి లేపి తింటున్న విస్తరిని తీసేసి అవమానించి బయటికి పంపించారో అదే ఇంటి దగ్గర తను తన పిల్లలు కలిసి దర్జాగా కూర్చుని భోంచేస్తున్నాం. ఇది నారాయణ కోరుకున్నది. ఇక ఆ తరువాత గాయత్రిని రెడీ చేసి ఇక గదులకు పంపిస్తారు. మాధవ అయితే చాలా సంతోషపడతాడు. మహాలక్ష్మి వచ్చిన వేళ విశేషం. ఈ కుటుంబంలోని తీరుతెన్నులన్నీ మారిపోయాయి. అందుకే ఇక మహాలక్ష్మిని ఎప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి అని అనుకుంటాడు మాధవ అయితే. దాంతో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వీళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు. తాయారింటి దగ్గర పురుషోత్తం అయితే తాయారు దగ్గరికి వచ్చి, ఎందుకే అనవసరంగా మంచి సంబంధం తీసుకొస్తే నువ్వు ఇలా చేసావు అని చెప్పనంటూ ఉంటే, ఏం చేశాను? ఇంకా నయ్యం, నీ మోహానికి ఈ మాత్రమన్నా ఉంచాను, సంతోషించు. పిచ్చగా ఉందా? ఇంత పనిచేసి, ఇంత దుర్మార్గపు పనిచేసి చివరాఖరికి ఏం తెలియనట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో మెత్తని కక్కలా కూర్చున్నావా అని చెప్పి తిడుతూ ఉంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా పురుషోత్తం అయితే, ఇక నా మాట వినిపించుకోవా అంటాడు. అస్సలా సమస్య లేదు, నీ నోట్లోంచి ఈ ఇంట్లో ఉండగా మాట్లాడటానికి ఇల్లేదు. నువ్వు దుబాయ్ పోతే అక్కడ మాట్లాడుకో ఏదన్నా, అంతేకాని ఎక్కడ కాదు, అర్థమైందా అని చెప్పేసి తాయారంటుంది. అలా అనడంతో ఇక తర్వాత రోజు ఉదయాన్నే కేశవ, కన్నా ఇంకా చక్రి వీళ్ళంతా కూడా కావిళ్లతో నీళ్లు మోసుకొని వస్తూ ఉంటారు. ఒరే ఎందుకురా అని చెప్పనంటే, నీ ఇంటికి మాత్రం మగపిల్లలు ఎవరున్నారు? ఉన్న ఒక్క మనిషి అడ్డం పడి కూర్చున్నాడు కదా అని చెప్పని అంటే, ఇదంతా మీ ఆవిడ చెప్పిందేంట్రా అని చెప్పనంటే, మరి అంతే, ఆవిడ చెప్తేనే అన్నీ అని చెప్పనంటాడు చక్రి. పోన్లేగరా బాబా, రేపు మీ అన్నయ్యని కూడా నా కూతురు కొంగును కట్టేసుకుంటే చాలు అనగానే, అవసరం లేదత్తా, మా అన్నయ్య ముందే గాయత్రి కొంగు తీసి కట్టేసుకుంటాడు అని అంటాడు కన్నా. ఆహా, ఈ లిటిల్ ఫింగర్ గాడికి కూడా మాటలు వస్తున్నాయే అంటాడు నారాయణ. ఇక నారాయణ చలివిడి కావిడ తీసుకొని వస్తాడనమాట. ఇక అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది. కావిడి నీళ్ళన్నీ కూడా కాచి ఇద్దరికీ స్నానం చేయించి పూజ చేయిస్తుంది తాయారైతే. సత్యనారాయణ స్వామి వ్రతం అవన్నీ చేయించేసిన తర్వాత ఇక వీళ్ళింటికి తీసుకెళ్ళేటప్పుడు తాయారు కంటనీరు పెట్టుకుంటుంది. ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టానే, ఏమీ అనుకోకు, నిజం తెలియక అనవసరంగా ఎన్ని సంవత్సరాలు మా అన్నయ్యకి శాపనార్థాలు పెట్టాను. ఆ ఇంటికే నిన్ను పంపిస్తున్నాను, ఏం జరుగుద్దో ఏంటో అని భయంగా ఉంది అని చెప్పనంటే, ఏం కాదే, నువ్వు శాపనార్థాలు పెట్టడం మానేస్తే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది అని చెప్పేసేసి అంటాడు ఇక పెద్దన్నయ్య. ఎవరు? నారాయణ వాళ్ళ అన్నయ్య. అనేసరికి ఇక తాయారు నవ్విపోతుంది. ఇలా మొత్తం మీద అంతా సజావుగా సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.